90 రోజుల ఊరట అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. సుంకాలపై ట్రంప్ అనూహ్య నిర్ణయం. అప్పటిదాకా అన్ని దేశాలపై 10%, చైనాతో మాత్రం డి అంటే డి 125% పెంపు, 84%తో డ్రాగన్ ప్రతీకార సుంకాలతో ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. అనేక దేశాలపై అమలు కావాల్సిన సుంకాలను 90 రోజుల పాటు నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. గతంలో ఉన్న 10% అప్పటిదాకా అమలు చేయాలని నిర్ణయించారు. అయితే చైనాతో మాత్రం మరింత కయ్యానికి కాలు దువ్వారు. ఆ దేశంపై ఏకంగా 125% సుంకాలతో విరుచుకుపడ్డారు. ప్రతీకారంగా చైనా అంతే ధీటుగా స్పందించింది. అమెరికా నుంచి వచ్చే ఉత్పత్తులపై 84% సుంకాలు విధించింది. ఇటు కెనడా, ఐరోపా దేశాలు తగ్గేదే లేదంటూ ప్రతీకార సుంకాలతో విరుచుకుపడ్డాయి. పలు దేశాలు తమను సంప్రదించడంతో 90 రోజులు నిలిపివేత నిర్ణయం తీసుకున్నామని ట్రంప్ ప్రకటించారు. అయితే ప్రపంచ మార్కెట్లో కుప్పకూలుతున్న నేపథ్యంలో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నిర్ణయం వెలువడిన వెంటనే అమెరికా మార్కెట్లు లాభాల్లోకి వెళ్ళిపోయాయి. తొలుత చైనాపై 20% సుంకాలను ట్రంప్ విధించారు. ఆ తర్వాత దానికి అదనంగా 34% విధిస్తున్నట్టు ఈ నెల 2వ తేదీన ప్రకటించారు. దీంతో అది 54%కి చేరింది. దీనికి ప్రతీకారంగా అమెరికాపై 34% సుంకాలను చైనా ప్రకటించింది. దీంతో ట్రంప్ అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. చైనా వెనక్కి తగ్గకపోతే అదనంగా మరో 50% సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. అయినా చైనా పట్టించుకోలేదు. బుధవారం నుంచి 50% కలిపి మొత్తం సుంకాలను ట్రంప్ 104%కి చేర్చారు. దాన్ని మళ్ళీ బుధవారం సాయంత్రానికి 125%కి పెంచారు. అమెరికా చర్యలను తీవ్రంగా పరిగణించిన చైనా 50% ప్రతీకార సుంకాలను బాధేసింది. గతంలో విధించిన 34%తో కలిపితే మొత్తం 84%కి చేరుకుంది. గురువారం నుంచి అమల్లోకి వస్తుందని ఆదేశం ప్రకటించింది. దీంతోపాటు ప్రపంచ వాణిజ్య సంస్థలు అమెరికాపై కేసు వేస్తామని వెల్లడించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. చివరి నిమిషంలో ప్రపంచ దేశాలపై ట్రంప్ విధించినటువంటి సుంకాలు బుధవారం నుంచి పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చాయని తొలుత ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. వీటిలో అత్యధికంగా చైనాపై 120%, భారత్పై 26% ఉన్నాయి. అయితే అనూహ్యంగా ట్రంప్ బుధవారం సాయంత్రం ఈ నిర్ణయం తీసుకున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే భారత్కి చైనా స్నేహహస్తం. అమెరికా ప్రతీకార సుంకాలతో చైనా ఉక్కిరిబిక్కిరి అవుతున్న నేపథ్యంలో భారత్ సహా పొరుగు దేశాలతో వ్యూహాత్మక సంబంధాలు బలోపేతం చేసుకుంటామని అధ్యక్షుడు షీ జిన్పింగ్ బుధవారం వ్యాఖ్యానించారు. తమ మధ్య ఉన్న అభిప్రాయ భేదాలు తగ్గించుకుని సరఫరా వ్యవస్థలు మరింతగా పెంచుకుంటామన్నారు. పొరుగు దేశాలు ముఖ్యంగా భారత్తో కలిసి ఉమ్మడి భవిష్యత్తు లక్ష్యంగా పనిచేసి సమాజాన్ని నిర్మించాలని భావిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. బీజింగ్లో బుధవారంలో 2 రోజుల పాటు జరిగిన ఉన్నత స్థాయి కేంద్ర కమిటీ సమావేశంలో జిన్పింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. సమావేశానికి అధ్యక్షత వహించిన చైనా ప్రధాని లీ కియాంగ్ మాట్లాడుతూ పొరుగు దేశాలతో వ్యవహారంలో అధ్యక్షుడు షీ జిన్పింగ్ చేసిన కీలక ప్రసంగ స్ఫూర్తిని అమల్లో పెట్టాలన్నారు. తాజా లక్ష్యంలో భాగంగా షీ జిన్పింగ్ త్వరలో కీలక పొరుగు దేశాలను వియత్నాం, మలేషియా, కాంబోడియా సందర్శించే అవకాశం ఉంది. అమెరికా విధిస్తున్న భారీ సుంకాలను ఎదుర్కొనేందుకు భారత్ చైనా జట్టు కట్టాలని భారత్లోని చైనా రాయబారి కార్యాలయ అధికార ప్రతినిధి యూజింగ్ సైతం పిలుపునిచ్చారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. వాళ్ళకి అవసరమైనప్పుడేమో మనం కావాలి, అవసరం లేనప్పుడేమో మన మీదనే కత్తి దూస్తూ ఉంటారనమాట. ఇదొక ఏదో తెలివితేటలు. ఇకపోతే నౌకాదళానికి రఫేల్ కళ 64,000 కోట్లతో 26 యుద్ధ విమానాల కొనుగోలు